బండాసురుని చంపడానికి లలితమ్మవారు తన నుంచి ఎన్నో దేవతలు సృష్టించారు, కానీ ఎవరూ ఏమీ చేయలేకపోయారు. అందుకే అమ్మవారు తన నుంచి ఒక సృష్టిని తీసుకొచ్చారట. ఆవిడ బుద్ధి నుంచి శ్యామలాదేవిని, నేను అనే ప్రజ్ఞ నుంచి వారాహిదేవి పుడితే అమ్మవారికి హృదయం నుంచి బాలత్రిపురసుందరి జన్మించారట. బండాసురుడితో యుద్ధ సమయంలో 30 మంది బండపుత్రులతో సహా మరో 200 అక్షోణులు యుద్ధానికి వచ్చారు. బండపుత్రులు వచ్చారు కదా అని లలిత అమ్మవారు వెళ్తుంటే బాలత్రిపురసుందరి, అమ్మ వచ్చింది బండాసురుడు కాదు, బండపుత్రులే కదా, నేను వెళ్ళి వాళ్ళని ఓడిస్తాను అని చెప్పిందట. అప్పుడు అమ్మవారు బాలత్రిపురసుందరిని కౌగిలించుకుని యుద్ధానికి పంపిస్తే బాలాంబిక హంసల రథంపై వెళ్ళి అందరినీ ఓడించి యుద్ధం గెలిచిందంట. అప్పుడు లలితమ్మవారు బాలత్రిపురసుందరిని చూసి ఎంతో పొంగిపోయారట. అందుకే మనకి లలితా సహస్ర నామాల్లో బండపుత్రి మధోద్యక్త బాల విక్రమ నందిత అని చదువుకుంటాము. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. బాయ్ బాయ్.